ఈరోజు సర్వాయి పాపన్న గౌడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు 374వ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ దళితుల దగ్గర ఆయన యొక్క జయంతికి రావడం జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఒక సామాన్య గీత కార్మికలో జన్మించి మొఘలు రాజులు వాళ్ళ అరాచకాలను, వాళ్ళ దోపిడీలను సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఆ రోజుల్లోనే పేద ప్రజలపై దాడులను, వాళ్ళ యొక్క అవినీతిని ఆయన చిన్నతనం నుంచే ఆయన ఆలోచించి వాళ్ళ రాజులని ఎదిరించి 12 మంది సైన్యాన్ని ఏర్పరచుకొని 12,000 సైన్యానికి ఆయన ఢిల్లీ కోట రాజధాని ఢిల్లీ ఏలిండు. ఎందరో మంది రాజులను వాళ్ళు ఎదిరించి పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయుడు. బహుజనులకు రాజ్యాధికారం కోసం, రాజ్యాధికారం ఎలా తెచ్చుకోవాలనో, సామాన్యులు ఎలా బతకాలనో, పేద ప్రజలు ఎలా ఉండాలనో, పెత్తందరుల భూస్వాముల ఆగడాలను సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఆ రోజే మనకు ఈ తెలంగాణలో తొలి వీరుడు, సామాజిక విప్లవకారుడు, ఆ గొప్ప వ్యక్తి. ఈనాడు మరి బహుజనులకు రాజ్యాధికారం కావాలి, ఆయన ఆశయాలు కొనసాగించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన యొక్క విగ్రహాలు 33 జిల్లాల్లో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయాలి. మన ట్యాంక్ బండ మీద ఆయన యొక్క కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా కూడా ఈరోజు చేపట్టడం జరిగింది. మరి ఆ సర్వాయి పాపన్న జనగామ జిల్లాలో కిలాచంపూర్ గ్రామంలో జన్మించడం జరిగింది. ఆయన కోటలు కూడా ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. ఆయన చేసినటువంటి సేవలు కూడా మనం మర్చిపోలేం. గిన్నీస్ బుక్లో కూడా ఆయన యొక్క టూరిజం కూడా ఇలా రాసిపెట్టి ఉన్నది. మరి పిల్లల పాఠ్య పుస్తకాల్లో కూడా ఆయన యొక్క చరిత్రని మర్చిపోకుండా పేద తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థమయ్యే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే మాదిరిగా ఇక్కడికి వచ్చినటువంటి రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ దేవకృష్ణయ్య గారు, అదే మాదిరిగా గౌడ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు రేసనాయ గౌడ్ గారు, అదేవిధంగా గౌడ సంఘం కార్యదర్శి మన ఖమ్మంపాటి అంజయ్య గారు, అదేవిధంగా గౌడ సంఘం అధ్యక్షులు మన వడల జానయ్య గారు, శ్యామ్ గారు, మన వెంకరెడ్డి గారు, ఇక్కడ అందరం కూడా వారి యొక్క సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా వారికి నివాళులర్పడం జరిగింది. వారి యొక్క ఆశయాలకు ఇక్కడికి వచ్చినట్టు మరియు మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.